వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గంలోని సత్యప్రమాణాలకు పేరుగాంచిన చౌడేపల్లి మండలంలో గల రాజనాల బండ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సత్యప్రమాణాలకు ఈ రాజనాల బండకు వస్తుంటారు. ఈ రాజనాల బండ దాదాపు గత చరిత్ర చూస్తే ఎన్నో శతాబ్దాల క్రితం ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే రాజనాల బండను 2020లో ఎండోమెంట్ నుంచి టీటీడీకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య కైంకర్యాలు టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో టీటీడీ నుంచి ఎండోమెంట్ కి రాజనాల బండను ఇచ్చేస్తున్నామని చెప్పడంలో అవాస్తవమని, ఇక్కడ నుంచి ఇంకా మా అభివృద్ధి పథంలో ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో రాజనాల బండ, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని వారు చరవాణి ద్వారా తెలపడం జరిగింది. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ భక్తులను అడిగి తెలుసుకున్నాం. పదండి. వచ్చేసి రాజనాల బండ దగ్గర దసరా గారపల్లి. గతంలో మనము రాజనాల బండ చూస్తే ఎండోర్మెంట్లో ఉన్నది. దాని తర్వాత వచ్చేసి టీటీడీకి జాయిన్ చేసిన తర్వాత నిత్య అన్నదానం కావచ్చు, ఇక్కడ వచ్చే పూజలు కానీ అన్నీ బాగున్నాయి. అది టీటీడీలో కొనసాగించాలనేసి మేము కోరుకుంటున్నాము. గతంలో చూస్తే ఎండోర్మెంట్లో ఉన్నప్పుడైతే మనకి ఎటువంటి సదుపాయాలు కానీ అటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు ఒక టీటీడీలో ఉన్న తర్వాత అన్ని సౌకర్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ అందరూ బాగా చూసుకుంటున్నారు. భక్తులు కూడా బాగున్నారు, వస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగున్నారు. టైమింగ్స్ కానీ పద్ధతులు కానీ టీటీడీకి సంబంధించి అన్ని విధాలుగా క్రమశిక్షణగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎండోమెంట్ తీసుకుంటున్నామనే పుకార్లు ఉన్నాయి. ఒకవేళ ఎండోమెంట్ కి పోతే మళ్ళీ ఏమవుతుంది? ఎండోమెంట్ కి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే ఇక్కడ క్రమశిక్షణ కానీ టైమింగ్స్ కానీ గుడి ఓపెనింగ్స్ కానీ అవన్నీ కూడా మామూలు పద్ధతిలోనే ఉంటాయి, ముందు పద్ధతిలోనే ఉంటాయి. ఇప్పుడు క్రమశిక్షణగా ఉన్నది కాబట్టి ఇదే కొనసాగించాలనేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు యనమల గంగులప్ప, రాజాబండ మాజీ చైర్మన్. 5 ఏళ్లుగా నేను అక్కడ సేవ చేశాను ధర్మకర్తగా. దేవస్థానం భూములంతా కూడా మామిడి తోటలు పెట్టించాను. తిరుమలకి అయింది. ఇదే బాగుంది, ఎండోర్మెంట్ పైన ఇప్పుడు బాగుంది అని మా అభిప్రాయం. అంటే ఎండోమెంట్కి ఇస్తే ఏమవుతుందో అవంతా ఏం ముందు ఎండోర్మెంట్ అయింది, ఇప్పుడు టీడీకి ఇచ్చినాం కదా, మళ్ళీ ఎండోర్మెంట్కి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పూజలు అంతా కరెక్ట్గా పద్ధతిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుమల వాళ్ళు తీసుకున్న తర్వాత పూజలు కరెక్ట్గా జరుగుతూ ఉన్నాయి, డైలీ పూజలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఎండోర్మెంట్ పైన ఇప్పుడు బాగుంది లెక్కెత్తుకుంటే. మా అభిప్రాయం టీటీడీ వాళ్ళే ఉండాలని మా అభిప్రాయం.